స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అంతిమగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 23వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు శిష్యరకం, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా జీవించబోయే వారికి కావలసిన లేదా ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే దైవ ప్రజలారా, ఈ ప్రస్తుత కాలంలో క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా జీవించడం అనేది అంత సులభం కాదు. ఇది సవాళ్ళతో కూడినటువంటి ఒక మార్గం. కానీ క్రీస్తు మీద ఇష్టముతో తన శిష్యరకంలోనికి అడుగుపెట్టినప్పుడు అది సులభం అవుతుంది. క్రీస్తు కోసమై మన యొక్క హృదయాలు దహించినప్పుడు, మన హృదయంలో క్రీస్తు కోసం ప్రథమ స్థానం ఉన్నప్పుడు ఈ శిష్యరకం అనేది చాలా సులభం అవుతుంది మనకి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా ఉండబోయే వారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వారు దైవ జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉండాలి. ఈ దైవ జ్ఞానము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలరని ఈ మొదటి పట్టణం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా నగరము సర్వ విద్యలకు పుట్టనిల్లు. ఈ నగరంలో మరి ముఖ్యంగా తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ప్రజలను అనేక విధముగా తన వైపు ప్రభావితం చేసుకున్నాడు. సాల్వేషన్ త్రూ నాలెడ్జ్, జ్ఞానము ద్వారానే రక్షణ పొందగలమని ప్రజలకు బోధించాడు. ఈ బోధనలకు వారు ముగ్ధులై తమ వైపు మగ్గు చూపారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలాంటి సందర్భంలో దేవుని నమ్ముకునే వారి సంఖ్య తక్కువైంది. అలాంటి సమయాన ఒక భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడు. అయితే ఈ గ్రంథము ద్వారా మనకు తెలియజేసే అంశాలు ఏంటంటే, మన జీవితం అనేది క్షణికం, మన ఆలోచనలకు నిడకల లేదు. మనిషి భూమి మీద అనేక యాతనలు పడుతూ వస్తువుల మీద జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు, జ్ఞానాన్ని పొందుతున్నాడు. వస్తువుల మీద జ్ఞానం అనేది సంపాదించుకునే జ్ఞానం అనేది శాశ్వతంగా ఉంటుందని అనుకుంటున్నాడు. కానీ ఈ జ్ఞానం అనేది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు అని బోధిస్తున్నారు. కాబట్టి దేవుడు పైన భయభక్తులు కలిగి దైవ జ్ఞానాన్ని కోరుకుంటే, లేదా దేవుడే నీకు దైవ జ్ఞానాన్ని ఇస్తే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలవని అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే దేవుని పట్ల విశ్వాసముతో జీవిస్తారో, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి సంపూర్ణ విధేయతతో జీవిస్తారో వారికే పవిత్రాత్మ సర్వేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ దైవ జ్ఞానాన్ని, దైవ వరాలను, అనుగ్రహాలను ప్రసాదిస్తాడని ఈనాటి మొదటి గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా రెండోది ఏంటంటే, దేవుని యొక్క శిష్యురాలుగా ఉన్నవారికి వలసిన రెండో లక్షణం ఏంటంటే, క్షమించే మనస్తత్వం. క్షమించుట ద్వారా చివరికి నువ్వు స్వీకరించాలని అంటున్నారు. ఈనాటి 2వ పట్టణంలో ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఫిలోమాన్ రాసిన లేఖ, పౌలు గారు ఎఫెసు నగరంలో బందీగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఒనేసిము అనే ఒక బానిస కుర్రాడు ఎదురవుతాడు. ఈయన ఫిలోమోను ఇంటిలో ఒక బానిసగా కొనబడ్డాడు. ఫిలోమోను తనను కొనుక్కున్నాడు. కాబట్టి బానిసగా కొనబడ్డ వ్యక్తి యజమానికి వ్యతిరేకంగా మాట్లాడినా, యజమాని యొక్క గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపోయినా తనను చంపే అధికారం యజమానికి ఉంటుంది. అయితే ఈ కుర్రవాడు, ఈ ఒనేసిము అనే కుర్రవాడు పౌలు గారికి ఎదురైన తర్వాత తన బోధనను ఆలకించి మారు మనసు పొంది చివరికి ఫిలోమోను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు ఈ ఉత్తరాన్ని పౌలు మరిచి రాస్తుంటాడు. ఇక మీదట ఈ ఒనేసిము అనే బాలుడు, ఈ కుర్రవాడు బానిస కాదు, క్రీస్తునందు ఒక సహోదరునిగా నువ్వు స్వీకరించు అని పౌలు మహర్షి ఫిలోమోను గారికి ఒక ఉత్తరాన్ని రాస్తాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రెండోదిగా ఉండవలసిన లక్షణం క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలంట. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 14వ అధ్యాయంలో మరి ముఖ్యంగా 25 నుంచి 27 వరకు చూస్తే, నన్ను అనుసరింపగోరువాడు తన తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువులను, అన్నదమ్ములను, పొలములను, ఆస్తులను, చివరికి తన ప్రాణమునైన త్యజింపిన వాడు, విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు, నా శిష్యుడిగా
ఉండలేడు అని పలుకుతున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రజలు క్రీస్తుని అనుసరించడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని 3 కారణాలు చూద్దాం. ప్రజలు క్రీస్తును అనుసరించడానికి, ఆ రోజుల్లో క్రీస్తును అనుసరిస్తున్నారు అనేక మంది. వారు అనుసరించడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు తన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపిస్తారు. కాబట్టి ఒక ఎదురులేని రాజుగా, ఒక నాయకుడిగా ఉంటాడని ఒక అపోహ. ఇంక రెండోది ఏంటంటే తన అనుచరులుగా జీవించేవారు సంఘములో పేరు ప్రతిష్టలు, కీర్తిని ఖ్యాతిని లభిస్తుందని వారి యొక్క ఆరాటం. ఎవరైతే తన చుట్టూ కూడా ఉంటారో వారికి మంచి పోస్టులు వస్తాయి తమ రాజ్యంలో అని చెప్పేసి వారి ఆలోచన. ఇక మూడోది ఏంటంటే వారి జీవితాలు మారాలి అని వారి తపన. వారికి ఆకలిగా ఉంది, ఆకలి తీర్చుకోవాలని. వారికి అనారోగ్యంగా ఉంది, వారు స్వస్థ పొందాలని. వారు పేదరికంలో ఉన్నారు, కష్టంగా ఉంది కాబట్టి వారు ధనికులుగా మారాలని ఒక ఆలోచనతో క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. ఇలాంటిది వ్యక్తులను లేదా ఇలాంటి మనస్తత్వాలతో అనుసరిస్తున్నటువంటి వ్యక్తులను క్రీస్తు ప్రభు గమనించి వారికి పలికినటువంటి మాటలు వారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన కోసం వీటిని కూడా విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడు కానేరవు, నా శిష్యుడిగా ఉండలేవు అంటున్నాడు. ఇక్కడ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అన్న మాటలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ లూకా శుభవార్త 14వ అధ్యాయము మరి ముఖ్యంగా 26 నుంచి 27 వరకు చూస్తే, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను కడకు తన ప్రాణమును త్యజింపిన వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభువు పలికిన్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మాటల యొక్క అర్థం ఏమిటంటే విడిచిపెట్టి, అంటే క్రీస్తు ప్రభు మాటలు అన్నారు కాబట్టి వారందరినీ విడిచిపెట్టి వారిని అసహించుకొని నన్ను అనుసరించడం కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు అరమాయిక్ ఇడియం, అరమాయిక్ ఫ్రేస్ అనేది ఉపయోగించడం జరిగింది. మన తెలుగు భాషలో దీనిని అతిశయోక్తి అలంకారం అంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న లేదా ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని అంటాం అతిశయోక్తి అలంకారంలో. అయితే ఇక్కడ అంత మాత్రాన ఆ మేడలు అనేవి ఆకాశాన్ని తాకవు. అదే విధముగా త్యజించడం అంటే, క్రీస్తు ప్రభు పలికిన మాటలో త్యజించడం అంటే క్రీస్తునకు మొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వటం. తెలుగులో ఆంగ్లంలో చదివినప్పుడు అది దాని అర్థాన్ని తక్కువ చేసి మాట్లాడలేదా తక్కువ అర్థాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా సెమెటిక్ లాంగ్వేజ్లో భాషల్లో, మరి ముఖ్యంగా హీబ్రూ, గ్రీకు, లాటిన్ భాషల్లో ప్రిఫర్లెస్, తక్కువ ప్రేమ కలిగి జీవించటం అనేది మనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఆంగ్లంలో తెలుగులో చూసాడు అది తప్పుడు అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సెమెటిక్ లాంగ్వేజ్లో కొద్దిగా తక్కువ ప్రేమ కలిగి జీవించటం అనే అర్థాన్ని మనకిస్తుంది. ఉదాహరణకు చూస్తే పాత నిబంధనలో ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ యాకోబు లేయా కంటే రాహేలును ప్రేమించాడు అధికముగా. అంటే ఇక్కడ యాకోబు లేయా అంటే ఇష్టం లేదని కాదు, లేయాకి ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరిలో లేయా కంటే రాహేలుకి ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ పాత నిబంధన నుంచి, దేవుడు ఈసావు కంటే యాకోబును ఎక్కువగా ప్రేమించను. ఇరువును ప్రేమించినట్లే, అక్కడ ఈసావు అంటే ఇష్టం లేదని కాదు, కానీ ఈసావు కంటే యాకోబును మరింతగా ఎక్కువగా ప్రేమించటం అని అర్థం. ఇక్కడ ప్రేమ అంటే కర్తవ్యాన్ని సక్రంగా నిర్వర్తించటం. తల్లిదండ్రులు, పిల్లలు, బంధువుల మధ్య ఉండే బంధం పటిష్టమైనది, సన్నిహితమైనది. కానీ ఈ బంధాలన్నిటికంటే దేవునికును క్రైస్తవులకు మధ్య ఉండే బంధం ఇంకా పటిష్టంగా ఉండాలని దీని అర్థం. ఎందుకంటే ఆ త్రిత్వైక దేవునికి మనకి మధ్య ఉండే బంధము చాలా దృఢమైనదని, తన ప్రేమ చాలా అధికమని మనకు తెలియజేస్తున్నారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు కోసం జీవించినప్పుడు వీటికంటే దేవుడే ముఖ్యమని మనం గ్రహించాలి. జరిగిన సంఘటన, గ్రహం స్టెయిన్, అదేవిధంగా తన యొక్క భార్య అయినటువంటి గ్లాడిస్ స్టెయిన్, ఒక కూతురు, ఇద్దరు కుమారులు తిమోతి, ఫిలిప్. అది 1999వ సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒరిస్సాలో ఒక గ్రామానికి వెళ్ళారు.
అక్కడ పేద ప్రజలకు సువార్తను బోధిస్తూ కుష్ఠరోగులకు, అక్కడ ఉన్న గిరిజన ప్రజలకు సేవలను అందిస్తున్నారు. అయితే ఇలా సేవలను అందిస్తూ వారు ఒక రోజు కారులో ఉండగా గ్రహం స్టెయిన్ తన యొక్క ఇద్దరు కుమారుల్ని చంపేశారు. క్రీస్తును అనుసరించగా లేదా క్రీస్తును అనుసరించి జీవించినటువంటి గ్రహం స్టెయిన్ చెల్లించినటువంటి భారీ మూల్యం ఏంటంటే, క్రీస్తుకు అనుసరుడిగా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన చెల్లించినటువంటి భారీ మూల్యము, అంతిమ మూల్యము, అపురూపమైన త్యాగం ఏంటంటే తన ప్రాణాన్ని క్రీస్తు కోసం చివరికి విడిచిపెట్టవలసినటువంటి సంఘటన. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని శిష్యులకు ప్రేమించడమే తప్ప ద్వేషించడము తెలియదని, రక్షించడమే తప్ప శిక్షించడం రాదని తన భర్తను, ఇద్దరు కుమారులను నిర్దాక్షిణముగా చంపినటువంటి వ్యక్తులను క్షమించానని గ్లాడిస్ గారు క్రీస్తు ప్రభు యొక్క శిష్యురాలుగా నిరూపించింది. ఆ హంతకులను నేను మనసారా క్షమిస్తున్నాను, వారి కోసం నేను ప్రార్థిస్తున్నానని ప్రకటించింది. అప్పుడు ఆమె ఇప్పుడు కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రకటించినటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా తన భర్త ప్రారంభించినటువంటి ఆ దైవ మానవ సేవలను కొనసాగిస్తూనే ఉన్నది. కావున సిలువ మార్గం అనేది సులువైన మార్గము కాదు. సిలువ మార్గం అనేది విలువలతో కూడినటువంటి మార్గం. సిలువ మార్గం పూల మీద నడక కాదు, ఇది ముళ్ళ మీద నడిచే మార్గము, ప్రయాణం అని మనం గుర్తించాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు కోసం మనకి జీవించడానికి లేదా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యురాలుగా జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.